హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ట్రూత్ బాంబ్ వైఎస్ఆర్సీపీ ట్రూత్ బాంబ్ అంటూ 2 రోజుల నుంచి చెప్తూనే ఉంది. దానికి సంబంధించే ఈ రోజు ట్రూత్ బాంబ్ ని విడుదల చేయడం జరిగింది. బేసికల్ గా వల్లభనేని వంశీని అక్రమంగా అరెస్ట్ చేసిన తర్వాత సత్యవర్ధన్ని బెదిరించి కిడ్నాప్ చేసి కోర్టులో అబద్ధపు సాక్ష్యం తెప్పించారంటూ అభియోగాలు చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఆధారాలు ఏమీ లేనప్పటికీ పోలీసుల దగ్గర సత్యవర్ధన్ని బెదిరించారంటూ వాళ్ళ తల్లిదండ్రులతో పోలీస్ కేసు పెట్టించి వల్లభనేని వంశీని హైదరాబాద్ వెళ్ళి మరీ అరెస్ట్ చేసి తీసుకొచ్చి జైల్లో రిమాండ్కి ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ ఆలోచించిన తర్వాత వల్లభనేని వంశీ సత్యవర్ధన్ని కిడ్నాప్ చేశాడా అంటే కాదు అనే చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ట్రూత్ బాంబ్ అంటూ ఒక వీడియోని రిలీజ్ చేసింది. ఎప్పుడైతే సత్యవర్ధన్ని కిడ్నాప్ చేశారని చెప్తున్నారో అదే డేట్ లో సత్యవర్ధన్ హ్యాపీగా వైజాగ్ లోని ఒక షాపింగ్ మాల్ లోకి వెళ్ళి బట్టలు షాపింగ్ చేయటం మనం కళ్ళారా చూడొచ్చు. అక్కడ ఆయన ఎటువంటి అదురు బెదురు బెరుకు లేకుండా బ్రహ్మాండంగా విచ్చలవిడిగా షాపింగ్ చేస్తూ కనిపిస్తూ ఉన్నాడు. దానికి సంబంధించినటువంటి ట్రూత్ బాంబే వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ రోజు రిలీజ్ చేసింది. దాన్ని ఒకసారి మీకోసం చదివి వినిపిస్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పేజ్ నుంచి ట్రూత్ బాంబ్ అంటూ రిలీజ్ చేశారు. సత్యమేవ జయతే అని దానికి టైటిల్ పెట్టారు. తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ తప్పుడు కేసులు అక్రమ నిర్బంధాలతో చట్టాన్ని న్యాయ వ్యవస్థలను అపహాస్యం చేస్తున్న @NCBN సర్కార్ తీరుకు నిలువెత్తు నిదర్శనం ఇది. ఈ వీడియోలో బ్లూ షర్ట్ వేసుకున్న వ్యక్తి పక్కన వీడియో ప్లే చేస్తున్నా, ఒకసారి చూడండి. ఈ వీడియోలో బ్లూ షర్ట్ వేసుకున్న వ్యక్తి సత్యవర్ధన్. వల్లభనేని వంశీ కిడ్నాప్ చేశారంటూ @AP పోలీస్ 100 చెప్తున్న వ్యక్తి ఇతనే. ఈ వీడియో చూస్తుంటే సత్యవర్ధన్ కిడ్నాప్ కు గురైనట్టుగా ఉందా? పోలీసులు ఆరోపిస్తున్న ఫిబ్రవరి 12వ తారీఖున విశాఖపట్నంలోని ఆనందపురం జంక్షన్ లో ఒక బట్టల దుకాణంలో స్వేచ్ఛగా షాపింగ్ చేస్తున్నట్లు కనిపిస్తుంది కదా, అదే ఈ సత్యవర్ధన్ వీడియో. కిడ్నాప్ చేసి నిర్బంధించిన వ్యక్తి బయటకు ఎలా వస్తారు? ఇలా స్వేచ్ఛగా షాపింగ్ ఎలా చేస్తారు? దీని అర్థం పోలీసులు తప్పుడు కేసు పెట్టారని భయపెట్టి బెదిరించి తప్పుడు ఫిర్యాదు ఇస్తున్నారంటూ ఈ వీడియోనే సాక్ష్యం అంటూ ట్రూత్ బాంబ్ ని వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఈ రోజు రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన వీడియో కూడా ఒకసారి మరి క్లియర్ గా మీరు చూసేయండి. చూశారు కదా, ఎప్పుడైతే సత్యవర్ధన్ తను టీడీపీ ఆఫీస్ పై దాడి జరిగినప్పుడు నేను అక్కడ లేను, నాకు ఇటువంటి సంబంధం లేదని చెప్పాడు, ఆ మరుక్షణమే కోర్టు ఆ కేసును కొట్టేయడం జరిగింది. వల్లభనేని వంశీని ఫ్రీగా వదిలేయమంటూ చెప్పడం కూడా జరిగింది. ఆ తర్వాత ఆ పరాభవం తట్టుకొని లోకేష్ గారు అందరూ అడుగుతూ ఉన్నారు, ఏంటి ఏదో పిగుతా అన్నావు, అదన్నావు, ఇదన్నావు, ఏమి చేయలేకపోయావు అని అడిగిన మరుక్షణం వాళ్ళ తల్లిదండ్రులని వాళ్ళని బెదిరించి మీ కొడుకు కనుక మళ్ళీ మీరు బెదిరించి ఇలా చెప్పించాడనే కేసు పెట్టకపోతే మీ కొడుకుని మీ అందరికీ నరకమేంటో చూపిస్తా ఉన్నట్టుగా మాట్లాడారని చెప్తూ ఉన్నారు. తద్వారానే వాళ్ళ తల్లిదండ్రులు భయపడి మళ్ళీ కేసు పెట్టినట్టు తెలుస్తుంది. అయితే ఆ కేసు పెట్టిన డేట్లో ఏ రోజులైతే వల్లభనేని వంశీ సత్యవర్ధన్ని నిర్బంధం అంటే కిడ్నాప్ చేసి ఉంచాడని చెప్తున్నాడు, అదే డేట్లో ఆయన
వైజాగ్ లోని ఆనందపురం జంక్షన్ లో షాపింగ్ చేస్తూ కనిపిస్తున్నాడు. మీరు క్లియర్ గా విజువల్స్ కూడా చూశారు కదా. సో ఇది తప్పుడు కేసు. వల్లభనేని వంశీని కక్ష పూర్వకంగానే అరెస్ట్ చేశారు. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు సతీమణి భువనేశ్వరి గారిని, అదేవిధంగా లోకేష్ గారి మదర్ ని వల్లభనేని వంశీ కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు చేసి ఇబ్బందికరమైన సిచ్యువేషన్ లో మాట్లాడటం జరిగింది. దానికి ప్రతిగానే అప్పుడు శపథం చేసినటువంటి లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగంలో 3వ పేజీలో పాపం వల్లభనేని వంశీ గారి పేరు కూడా రాశారంట. ఏమీ చేయలేని సిచ్యువేషన్ లో కూడా ఏదో ఒక చేయాలని పాకులాడి ఇలా వల్లభనేని వంశీని బుక్ చేసి జైల్లో పెట్టినట్టుగా తెలుస్తుంది. ఓవరాల్ గా అయితే పోలీసులది తప్పు ఉంది ఇందులో. ఎందుకంటే ఏ డేట్ లో అయితే వల్లభనేని వంశీ సత్యవర్ధన్ని కిడ్నాప్ చేశాడని చెప్పినా అదే డేట్ లో విచ్చలవిడిగా బయట తిరగడం అనేది చాలా చాలా ఆలోచించదగ్గ విషయం. ఇది తప్పుడు కేసు అని చెప్పడానికి ఎంతకన్నా ఆధారాలు కావాలంటారా? నిర్ణయం మీకే వదిలేస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.